నమస్తే, జై శ్రీరామ్. దేశ ప్రగతిని అడ్డుకునే శక్తులపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన సంచలన వ్యాఖ్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండమాన్ నికోబార్ దీవుల అభివృద్ధిని అడ్డుకుంటున్న వారి ముసుగును ఆయన తాజాగా తొలగించారు. గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టును అడ్డుకోవడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాత్ర ఉందని కేంద్ర మంత్రి రిజిజు ఆరోపించారు. రాహుల్ గాంధీ అండమాన్ దీవుల్లో చేసిన స్కూబా డైవింగ్ ట్రిప్ను ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వాడుకున్నారని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ స్కూబా డైవింగ్ ట్రిప్ కోసం ఏకంగా 26 కోట్లు 26 crores ఖర్చయిందని రిజిజు ఎండగట్టారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం కేవలం ఒక సాకు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భారత్కు ఆర్థికంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును దెబ్బతీయడమే వీరి అసలు లక్ష్యమని రిజిజు ఆరోపించారు. దేశంలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఒక పెద్ద వర్గం పనిచేస్తోందని ఆయన హెచ్చరించారు. ఏ ప్రాజెక్టు వచ్చినా పర్యావరణ సమస్యల పేరుతో వీరు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తుంటారు. భారత్కు పటిష్టమైన పర్యావరణ చట్టాలు ఉన్నాయని, ఏ ప్రభుత్వము ఇష్టానుసారం అడవులను జీవ వైవిధ్యాన్ని నాశనం చేయలేదని మంత్రి చెప్పారు. ప్రతి ప్రాజెక్టు కూడా నిపుణుల కమిటీల ఆమోదం, కఠినమైన పరీక్షల తర్వాతే ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టును విమర్శించేవారు ఎలాంటి ఆధారాలు లేకుండానే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని రిజిజు మండిపడ్డారు. గ్రేట్ నికోబార్లోని గిరిజన తెగలపై ఈ ప్రాజెక్టు ప్రభావం పడుతుందన్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. షోంపెన్ నికోబారీస్, గ్రేట్ అండమానీస్, జరావా, సెంటినెలీస్ వంటి తెగల ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుందని రిజిజు చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి, మౌలిక వసతుల కల్పనకు ఎప్పుడూ ఎలాంటి విఘాతం కలగలేదని ఆయన గుర్తు చేశారు. పర్యావరణ రక్షణ, గిరిజన సంక్షేమం, పారిశ్రామిక వృద్ధి ఇవన్నీ కలిసికట్టుగా సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దీవులను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మార్చవచ్చని రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కేవలం ఒక పెద్ద ఎకోసిస్టంలో భాగమని, ఆ వ్యవస్థే దేశాభివృద్ధికి అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. డ్యామ్లు, హైవేలు, మైనింగ్ వంటి ఏ పెద్ద ప్రాజెక్టు వచ్చినా వీరు ఇలాగే కోర్టు కేసులు, నిరసనలతో జాప్యం చేస్తారని చెప్పారు. దేశ బ్లూ ఎకానమీని, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం మనకు చాలా అవసరమని మంత్రి గుర్తు చేశారు. మన దేశం డీప్ ఓషన్ మిషన్ ద్వారా సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికితీసే ప్రయత్నంలో వేగంగా ముందుకు వెళ్తోంది. సముద్ర గర్భంలో 5,000 మీటర్ల లోతు వరకు పరిశోధనలు చేయడం భారత్ పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనం. సముద్ర వనరులను వాడుకోవడం వల్ల దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతాయి. తాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రతిపక్షాలతో సత్సంబంధాలు కలిగి ఉంటానని, విమర్శలను స్వాగతిస్తానని రిజిజు చెప్పారు. అయితే జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టులను రాజకీయ లక్ష్యాలుగా మార్చుకోవడం తగదని ఆయన హెచ్చరించారు. దేశ ప్రగతిని మందగింపజేసే పనులకు దూరంగా ఉండాలని రాహుల్ గాంధీకి మంత్రి సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజమే, కానీ దేశాన్ని శక్తివంతం చేసే పనులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా రాహుల్ గాంధీ దేశ ప్రగతిలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని రిజిజు హితవు పలికారు. విదేశీ శక్తుల అజెండాలతోనో లేదా స్వార్థ రాజకీయాలతోనో ఇలాంటి కీలక ప్రాజెక్టులను బలి చేయకూడదు. భారతదేశాన్ని గ్లోబల్ పవర్గా మార్చాలంటే మౌలిక వసతుల కల్పన అత్యంత ఆవశ్యకం. పర్యావరణం పేరుతో దేశ పురోగతిని బందీని చేయాలని చూడటం చాలా దురదృష్టకరం. అభివృద్ధికి, దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అపోహలను వీడి అందరూ కలిసి ముందుకు వెళ్ళటమే నేటి అవసరం. ఈ కీలక ప్రాజెక్టులను రాజకీయ స్వార్థంతో అడ్డుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి? దేశ భద్రత, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా మనం ఏకీభవించాల్సిన సమయం వచ్చిందని మీరు భావిస్తున్నారా? స్కూబా డ్రైవింగ్ కోసం రాహుల్ గాంధీ 26 కోట్లు ఖర్చు పెట్టారనే రిజిజు ఆరోపణని, విమర్శని మీరు నమ్ముతున్నారా లేదా అనుమానిస్తున్నారా?
గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు విషయంలో మోదీ సర్కార్ నిర్ణయం సరైందా? రాహుల్ గాంధీ ఆరోపణలు విమర్శలు సరైనవా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.